హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. నాన్ వెజ్ తినేవాళ్ళు మటన్ బ్రెయిన్ కర్రీ అంటే మేక మెదడు కూర అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. చాలా టేస్ట్గా ఉంటుందని తెలుసు, కానీ నెలకి 2 సార్లు మటన్ బ్రెయిన్ కర్రీ తింటే ఏమవుతుందో తెలుసా మీకు? దీనిలో ఐరన్, ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెరిగేలా చేస్తుంది. దీనిలో లీన్ ప్రోటీన్, B12 పుష్కలంగా ఉండడం వల్ల మజిల్ బిల్డప్కి, రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా ఎదిగే పిల్లలకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి, లేకపోతే గాయాలు, ఆపరేషన్స్ అయ్యి కోలుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి తరచూ ఇస్తే చాలా మంచిది. అలా అని దీనిలో కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం తరచూ తీసుకోకూడదు. నెలకు 1-2 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇది సూపర్ టేస్టీ కర్రీలా రావాలంటే ఇలా నేను చేసి చూపించే విధంగా ఒక్కసారి చేసి చూడండి. అరే, ఇన్నాళ్ళు ఈ టేస్ట్ని మిస్ అయ్యామే అనుకుంటారు, అంత సూపర్గా వస్తుంది. దానికోసం ఈ కూరకి నేను 2 మేక మెదళ్ళు తీసుకున్నాను. మెదళ్ళు తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు తలకాయలోంచి తీసి తెచ్చుకుంటే గట్టిగా ఉండి వండిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే 2-3 రోజులు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినవైతే కాస్త మెత్తబడిపోయి కూర అంత రుచిగా రాదు. ముందుగా వీటిని 4-5 సార్లు నీళ్ళతో బాగా కడుక్కోవాలి. దాని తర్వాత వేడి నీటిలో వేసి ఉడికించి మళ్ళీ కడుక్కోవాలి. స్టవ్ మీద ఏదైనా గిన్నె సగానికి నీళ్లు మరుగు రానిచ్చి దానిలో కాస్త పసుపు వేసి మరుగుతున్నప్పుడు మెదళ్ళు నీళ్లలో వేసి 1-2 నిమిషాలు మరగనివ్వాలి. అలా చేయడం వల్ల వీటికి ఉన్న నీసు వాసన పోయి కాస్త బ్లడ్ లాంటిది అది ఉంటుంది కదా, అది కూడా పోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆపేసి వీటిని బయటికి తీసేసి మళ్ళీ 1-2 సార్లు కడుక్కోవాలి. ఈ మరగబెట్టిన నీళ్లు పారబోసేయాలి, వాడుకోకూడదు. ఇప్పుడు కూర చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే 4-5 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు వేసి దోరగా రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేస్తే కూర తీపిదనం వచ్చేసి అంత టేస్ట్గా ఉండదు. సరిపడినంత 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, దీనిలో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించి, వేగాక కడిగి పక్కన పెట్టుకుని మెదళ్ళు వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి నూనెలో అటు ఇటు తిప్పుతూ 2-3 నిమిషాలు వేయించాలి. మరీ ఎక్కువసేపు వేస్తే కరిగిపోయినట్టుగా అయిపోతాయి. ఇప్పుడు అటు ఇటు 2-3 నిమిషాలు వేగాయి కదా, ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు వేసి ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడుకు రానివ్వాలి. 1 నిమిషం ఉడికాక మెదడుని 2 ముక్కలుగా జస్ట్ గరిటతో కట్ చేసి అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. కట్ చేసుకుంటే లోపలకంటే మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఇది ఇలా కనీసం 10 నిమిషాలన్నా ఉడకాలి. ఇది ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. మసాలా కోసం స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 2 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్ మీద కాస్త వేడెక్కే వరకు వేయించుకోవాలి. మాడనివ్వకుండా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పౌడర్ అవుతే కనుక మిక్సీ జార్లో వేసి పెట్టుకోవచ్చు. ఇంత తక్కువ మిక్సీ జార్లో అవ్వదని నేను ఇందులో దంచుతున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికాయి కదా, ఒకసారి బాగా కలుపుకొని తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని మసాలా అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. నెమ్మదిగా అటు ఇటు తిరగమరగా కలుపుకుంటూ ఉంటే ముక్కలు విడిపోయి చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా అలానే ఉంటాయి. ఒకవేళ ముక్కలు విడిపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. కొంచెం కనబడాలంటే అలానే ఉంచుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలో 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇలానే ఇంకాస్త దగ్గరగా అయ్యే వరకు ఉంచితే ఫ్రై లాగా అయిపోతుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్టేసుకుంటే కొంచెం ఇగురులాగా, గ్రేవీలాగా ఉంటుంది. అంతేనండి, చాలా టేస్ట్తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మటన్ బ్రెయిన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.